హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 38 ఇలా మేము ముందుకి ఇప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నానండి, కానీ అవ్వట్లేదు. ముందు ఒక 2-3 వీడియోస్ చేశానండి. సో మీతో అందరితో మాట్లాడినట్టు కూడా ఉంటుంది, మీరు నన్ను చూసినట్టు ఉంటుంది అని ఇలా వచ్చానండి. ఇకపై అప్పుడప్పుడు మీకు నేను కనిపిస్తూ ఉంటానండి. ఇప్పటి వరకు మన స్టోరీస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అది వాయిస్ సరిగ్గా లేదండి, అందుకని నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మనం ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రెస్ట్ గదిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ధ్రువ. ఆ క్షణంలో అతను కాకి రంగు జాకెట్, సన్నని ఫ్రేమ్ కళ్ళద్దాలు వేసుకున్నాడు. సౌమ్యమైన స్వభావంతో అతను చూడడానికి చాలా హుందాగా ఆహ్లాదకరంగా ఉన్నాడు. చైత్ర అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ధ్రువ తేలిగ్గా, పల్లవి నీకు అవసరమైన వ్యక్తి అని నేను నమ్ముతున్నాను అక్క, ఆ విషయంలో నాకు పూర్తిగా నమ్మకం ఉంది అన్నాడు. చైత్ర అతని మామయ్య కూతురు, వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గర వాళ్ళు. చిన్నప్పటి నుండి వాళ్ళ మధ్య మంచి అనుబంధం ఉంది. చైత్ర పెదవుల చివర ఒక చిరునవ్వు మెరిసింది. ధ్రువ మాటలను ఆమె కాదనలేకపోయింది. నిజమే, ఆఫీసులో ఆమెకు పల్లవి అవసరం చాలా ఉంది. తను ఏదో కొత్త పనిలోకి అడుగు పెట్టబోతుంది. ఆ ఆలోచన ఆమెలో కొద్దిగా ఉత్సాహాన్ని అయితే నింపింది. అకస్మాత్తుగా చైత్ర ఆసక్తి అడిగింది, అన్నట్టు తమ్ముడు, నువ్వెందుకు దాక్కోవాలి? ఇందాక తనకి హలో ఎందుకు చెప్పలేదు? అవసరం లేదు, నేను ఆమెకు సహాయం చేస్తున్నానని తను అనుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదక్క అని ధ్రువ మెల్లిగా జవాబిచ్చాడు. వీలైనంత వరకు పల్లవి తన పట్ల కృతజ్ఞతతో ఉండడం అతనికి ఇష్టం లేదు. అలాగా, అసలు తన మీద నీకెందుకు అంత శ్రద్ధో నాకు ఆశ్చర్యంగా ఉంది. నీకు తన ఇష్టమా అని చైత్ర ఆట పట్టించకుండా ఉండలేకపోయింది వాళ్ళ తమ్ముణ్ణి. గత కొన్నేళ్లుగా ధ్రువ మంచులా చల్లగా ఉండేవాడు. ఒక అమ్మాయి మీద అతను ఆసక్తి చూపించడం ఇదే మొదటిసారి. అతను నిజంగా పల్లవి గురించి చాలానే పట్టించుకున్నాడు. కానీ వెంటనే చైత్ర నవ్వు మాయమై ముఖంలో చింతరేఖలు అలుముకున్నాయి. ఆమె ఇలా అంది, ఆమె బయోడేటా ప్రకారం ఆమెకు పెళ్ళైంది తమ్ముడు. నువ్వు పరుడు భార్యను ఆశించాలి అనుకుంటున్నావా? ధ్రువ పల్లవికి రహస్యంగా సహాయం చేస్తున్నాడు. ఇందాక రెస్ట్ గదిలో నుంచి కూడా బయటకు రాలేదు. దీన్ని బట్టి చూస్తే ధ్రువకి తన మీద ఉన్న ఇష్టం గురించి పల్లవికి బహుశా తెలియదని అనిపించింది. ఇంక ఈ ఆలోచన రాగానే చైత్ర ముఖం మరింత చిత్రకాంతవంతమైంది. ఆమె ఇంకా చాలానే అంది, తమ్ముడు, నీతో ఉండాలని ఎంతో మంది అమ్మాయిలు ఆరాట పడుతున్నారు. నువ్వు వేరొకరిని చూసుకోవచ్చు కదా, ఇదంతా ఎందుకు? మధ్యలో వచ్చిన వాడువని, కాపురాలు కూల్చేవాడువని అనిపించుకోవాలి అనుకుంటున్నావా ఏంటి అని అంది చైత్ర ధ్రువాని. ధ్రువ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏం మాట్లాడుతున్నావక్క? అతను తన గుండెల్లో పొంగుతున్న భావోద్వేగాలను నంచుకుని ఇక నిర్లిప్తంగా ఇలా నటిస్తూ అన్నాడు. అతను చెయ్యాలనుకున్నదల్లా పల్లవికి సహాయం, అండగా నిలవడమే. ఇంకీ క్షణంలో అతను ఆమెకు ఈ విధంగా మాత్రమే సహాయం చేయగలడు. కానీ అతను ఆమె కోసం ఏం చేస్తున్నాడో ఆమెకు తెలియకూడదని అతను కోరుకున్నాడు. చైత్ర ధ్రువ వైపుకు చూసి తల అడ్డంగా ఊపింది. పల్లవి మీద అతనుకున్న ఇష్టాన్ని అతను ఒప్పుకునేలా చేయలేనని ఆమెకు అర్థమైంది. అందుకే ఇక పట్టుపట్టలేదు. ఇక ఆమె ధ్రువ కలిసి పెరిగారు కాబట్టి అతని గురించి ఆమెకు బాగా తెలుసు. అతను పైకి సౌమ్యంగా కనిపించిన చాలా తెలివైనవాడు, అంతేకాదు చాలా మొండివాడు కూడా. ఒక్కసారి అతను మనసులో ఏదైనా డిసైడ్ అయితే చాలు, దాన్ని ఎవ్వరూ మార్చలేరు జరిగే వరకు. చైత్ర విషయాన్ని ఇక సాగదీయలేదు ఇష్టం లేక. ధ్రువకి పల్లవి నచ్చినా పర్వాలేదు, అతను పల్లవితో తప్పుడు సంబంధం పెట్టుకున్నంతకాలం అతన్ని తన మానాన్ని తను వదిలేయాలని ఆమె డిసైడ్ అయ్యింది. ఆకృతి స్టూడియో నుండి బయలుదేరాక పల్లవి నేరుగా తన అమ్మమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళింది. ఈ శుభవార్తను జానకికి చెప్పాలని ఆమె ఆగలేకపోయింది. అనుకున్నట్టుగానే ఆ వార్త విని ఆమె అమ్మమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో మధ్యాహ్నం భోజనం కూడా చేశారు. శాంతి విల్లాస్ కు తిరిగి వచ్చాక పల్లవి తన సామాను సర్దుకుంది. తను ముత్యాల తేర అపార్ట్మెంట్ కి తిరిగి మారిపోవాలని అనుకుంది. అది తను కొనుక్కున్న ఫ్లాట్. ఎందుకంటే అక్కడి నుండి రాకపోకలను మరింత సౌకర్యంగా ఉంటుందని ఆమె భావించింది.
ఆమె ఫ్లాట్ దగ్గర మెట్రో స్టేషన్ ఉంటుంది కాబట్టి ఆకృతి స్టూడియోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా తను కేవలం కోలుకోవడానికే శాంతి విలాస్ లో ఉంది. ఇప్పుడు తను కోలుకుంది, బాగుంది కాబట్టి ఇక అక్కడ ఉండడానికి కారణం లేదు. రాహుల్ బహుశా తనను మళ్ళీ చూడాలి అనుకోవటం లేదని పల్లవి అనుకుంది. తను అక్కడ నుండి వెళ్ళిపోయిందని తెలిస్తే అతను సంతోషిస్తాడు. పల్లవి సామాను సర్దడం పూర్తి చేసిందో లేదో సుజాత శాంతి విల్లాస్కి వచ్చింది. ఈ ఆకస్మిక రాకను పల్లవి ఊహించలేదు. ఆమె కంగారుగా తన సూట్ కేసును అల్మారాలోకి తోసేసింది. సుజాత అతిథి గదిలో పల్లవి కోసం ఎదురు చూసింది. పల్లవి మెట్లు దిగి రావటం చూసి ఆమె లేచి పల్లవి వైపుకు నడిచింది. ఆమె పల్లవిని ప్రేమగా పట్టుకుని ఇలా అంది, అమ్మా, ఈ రోజు మా తాతయ్య పుట్టినరోజు, మనం కలిసి పార్టీకి వెళ్దాం. సుజాత వాళ్ళ తాతయ్య అంటే రాహుల్కి ముత్తాతయ్య. పల్లవి ఉలిక్కిపడి కంగారుగా చేతులు ఊపుతూ, అత్తయ్య గారు, నేను అక్కడికి రావటం బాగోదు అని అంది. పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తికి రాహుల్ ముని మనవడు కాబట్టి అతను కూడా ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. గత రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన దాని తర్వాత అతన్ని చూడాలంటే ఆమెకు కొంచెం భయంగా ఉంది. అంతేకాకుండా వారు తొందరలోనే విడాకులు తీసుకోబోతున్నారు కాబట్టి అలాంటి సందర్భాల్లో ఆమె కనిపించటం, ఇంకా అతని పెద్దలను కలవటం సరిగా లేదు. పల్లవి మనసులో ఏముందో సుజాత అదే లలిత అర్థం చేసుకున్నట్టుంది. ఆమె నవ్వి, నేను మా తాతయ్యకి నీ గురించి చెప్పాను. ఆయన నిన్ను చూడాలని చాలా ఆత్రంగా అన్నారు. ఆయనను నిరాశపరచడానికి మీకు మనసు ఒప్పుతుందా అని అంది. పల్లవి ఇంకా సంకోచిస్తూనే ఉంది. కానీ పల్లవి దేని గురించి ఆందోళన చెందుతుందో గ్రహించిన సుజాత వెంటనే అడ్డుపడి, రాహుల్ గారి కుటుంబంలోని పెద్దలను కలవటానికి నువ్వు ఇంకా సిద్ధంగా లేవని నాకు తెలుసు. కంగారు పడుకో. నీ అసలు వివరాల గురించి వేరే ఎవరికి తెలియదు. అందరికీ నువ్వు కృష్ణమూర్తి గారి మేనకోడలు అని మాత్రమే తెలుసు అంది. ఇంకా సుజాతను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పల్లవి చివరకు ఒప్పుకుంది. సుజాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆమె పల్లవిని బయటకు తీసుకెళ్లి డిన్నర్ పార్టీ కోసం ఒక గౌన్ ఎంపిక చేయడానికి సహాయపడింది. పల్లవి ట్రయల్ రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు సుజాత ఆశ్చర్యపోయింది. ఆమె ఎంచుకున్న లేత వంక పువ్వు రంగు గౌను పల్లవికి చాలా బాగుంది, సరిగ్గా సరిపోయింది. పల్లవి అడవిలో నుంచి వచ్చిన దేవతలా అందంగా ఉంది. పల్లవి ఎంత మిరుమిట్లు గొలిపేలా ఉందంటే సుజాత ఆశ్చర్యంగా, పల్లవి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనకుండా ఉండలేకపోయింది. నిజానికి సుజాతకు ఒక రహస్య ప్లాన్ ఉంది. ఈ రాత్రి తన తెలివి తక్కువ కొడుకు రాహుల్ కి అసూయ పుట్టించాలని ఆమె అనుకుంది కావాలని. జంటల మధ్య ప్రేమను పెంచడానికి అసూయ ఒక మంచి మసాలా లాంటిది అంటారు. రాహుల్ పల్లవి పట్ల తన ఇష్టాన్ని గుర్తించి ఆమెను బాగా చూసుకోవాలని తను కోరుకుంది. అందుకే ఆమె వాళ్ళిద్దరినీ కాస్త ముందుకు నెట్టాలని నిశ్చయించుకుంది. వెంటనే కారు సుజాత వాళ్ళ తాతగారి బంగ్లా ముందు ఆగింది. ఈ రాత్రి పార్కింగ్ స్థలం విశాలవంతమైన కార్లతో నిండిపోయింది. ఇక ఆ బంగ్లా ఎంతో వైభవంగా అందంగా ఉంది. ధనవంతులైన పలుకుబడి ఉన్న కుటుంబాల నుండి చాలా మంది అతిథులు వచ్చారు. ఆ బంగ్లా అతిథులతో సందడిగా ఉంది. సుజాత వాళ్ళ తాతగారి కాలంలో సుజాత గారి పుట్టింటి వాళ్ళు కూడా చాలా సంపన్నంగా ఉండేవారు. వారు అత్యంత శక్తివంతమైన కుటుంబాలలో ఒకటి. కానీ సుజాత వాళ్ళ నాన్న కుటుంబ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ కుటుంబం ప్రభావాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఉన్న ఏకైక గర్వ కారణం సుజాత కొడుకు రాహుల్. రాహుల్ సుజాత కొడుకు కాబట్టి వైజాగ్ లో ప్రముఖులు ఈ పార్టీకి హాజరు కావటానికి ఇష్టపడ్డారు. వారు బంగ్లాలోకి ప్రవేశించగానే సుజాత పల్లవిని 2వ అంతస్తుకు తీసుకుని వెళ్లి తన తాతయ్యను కలవడానికి తీసుకెళ్ళింది. ఈ రోజు సుజాత వాళ్ళ తాతయ్య 100వ పుట్టినరోజు. ఆ వృద్ధుడు మంచి ఉత్సాహంతో ఉన్నారు. పల్లవి ఆయనకు పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపి ఆయన బాగుండాలని కోరుకుంది మనస్ఫూర్తిగా. ఆయన చాలా సంతోషించి వెంటనే బహుమతిగా ఆమెకు ఒక పచ్చల లాకెట్ ఇచ్చారు. అది చాలా అందమైన పచ్చల లాకెట్. పల్లవి దాన్ని తీసుకోవటానికి ధైర్యం చేయలేదు. కానీ సుజాత పట్టుబట్టి ఆమెను తీసుకోమని చెప్పింది. సుజాత విషయంలో పల్లవి నిజంగా కాదనలేకపోయింది. తర్వాత సుజాత ఆమె తాతయ్య కొన్ని కుటుంబ విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరు. పల్లవి ఆ గదిలో ఉండటం సరికాదని భావించి ఒక సాకు చెప్పి బయటకు వచ్చి బయట వెయిట్ చేసింది. ఆమె చుట్టూ ఎక్కడా తిరగలేదు. కేవలం 2వ అంతస్తులో హాల్లోనే ఉంది. ఆ హాల్ నుండి మొదటి అంతస్తులోని విందు హాల్ కనిపించింది. పల్లవి ఒక మూలన ఎవరికీ కనిపించకుండా నిలబడి కింద ఉన్న దృశ్యాన్ని చూస్తుంది.
అప్పుడు పల్లవి రైలింగ్ దగ్గర కొద్ది దూరంలో ఆడంబరమైన బట్టలు వేసుకున్న ఇద్దరు మహిళలు మాట్లాడుకోవడం గమనించింది. ఈ రాత్రికి రాహుల్ వాళ్ళు వస్తున్నారంట. నేను ఇంకా అతన్ని చూడలేదు, అతను ఎలా ఉంటాడో అని ఆసక్తిగా అంది. కానీ అతను వర్ణించలేనంత అందగాడని అంటారు. నేను ఖచ్చితంగా అతనికి దగ్గరయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఆశపడుకో, నీకే అవకాశం రాదు. అతను చాలా సంవత్సరాలుగా మూర్తి గారి కుటుంబానికి చెందిన కావ్యతో ఉన్నాడని విన్నాను. కావ్య ఈ మధ్యనే విదేశాల నుండి తిరిగి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య బోలెడని పుకార్లు వినిపిస్తున్నాయి. మూర్తి గారి కుటుంబానికి చెందిన ఆ రోగిష్టి కూతురా? రాహుల్కి ఆమె ఎందుకంత ఇష్టమో నాకైతే అర్థం కాదు. ఇన్నేళ్లుగా ఆమె రాహుల్ని ఎలా వలలో వేసుకుందో నాకు తెలియట్లేదు. కావ్య రాహుల్ తొలి ప్రేమంట. నిజానికి కావ్య విదేశాల్లో ఉన్నప్పుడు అతను వేరే ఏ అమ్మాయితో సంబంధాలు పెట్టుకోలేదంట. ఆమె తిరిగి రావటం కోసం అతను నిజంగా ఎదురు చూశాడంట. అయ్యో, నాకు కావ్య అంటే చాలా అసూయగా ఉంది. రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆహా, నీది హడియాసే. ప్రతి ఆడపిల్ల రాహుల్ భార్య కావాలని కలలు కంటుంది. ఇక ఇద్దరు మహిళలు చుట్టూ ఎవరూ లేనట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పల్లవి అవన్నీ విన్నదన్న విషయం అయితే వారికి తెలియదు. ఇప్పుడు ఆమె కొంచెం కలత చెందింది. ప్రతి ఆడపిల్ల రాహుల్ భార్య అవ్వాలని కలలు కంటుందా? ఆమె మాత్రం వారితో ఏకీభవించలేకపోతుంది. బహుశా తను మిగతా ఆడవాళ్ళ లాంటిది కాదేమో. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ భార్యగా ఉండాలని తను అనుకోవటం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా తను ప్రేమించిన మగాడిని వేరే ఆడవాళ్లతో పంచుకోలేదు. పల్లవి వారి సంభాషణను ఇక వినకూడదని అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక వ్యక్తిని చూసింది. ఆర్తి ఆకుపచ్చ నీలం రంగు సాయంత్రపు గౌన్ వేసుకుంది. అది ఆమెకు బాగా నచ్చింది. ఈ పుట్టినరోజు పార్టీ సుజాత గారి పుట్టింటి వాళ్ళు నిర్వహిస్తున్నందుకు అతిథులు ధనవంతులైన పలుకుబడి ఉన్న కుటుంబాల నుండి వస్తారని ఊహించింది. కాబట్టి ఆర్తి వాళ్ళ తల్లి ఆమెను పార్టీకి హాజరు కమ్మని, తనకు మంచి అబ్బాయిని ఎంచుకునే అవకాశాన్ని ఉపయోగించుకోమని బలవంతం చేసింది. ఆర్తి పల్లవిని చూసినప్పుడు ఆమె ఏమాత్రం ఆశ్చర్యపడలేదు. ఆమె పల్లవి దగ్గరకు వచ్చి వెటకారంగా, పల్లవి, నువ్వు మామూలు దానివి కాదు. రాహుల్ భార్యగా నీ స్థానం ఎందరో ఆడపిల్లల కల అని అంది. నిజానికి పల్లవి రాహుల్ భార్య అని తెలిసినప్పుడు ఆర్తి ఇంకా షాక్ లోనే ఉంది. ఆమెకు అది అస్సలు జీర్ణం కాలేదు. ఈ నిజం తెలియక తను పల్లవికి ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నించినప్పుడు తనను రాహుల్ గారి ఇంటి నుండి బయటికి లాగివేయటం చాలా అవమానకరంగా అనిపించింది. అది గుర్తొచ్చినప్పుడల్లా పల్లవిని చీల్చి చెండాడాలి అనిపిస్తుంది. తప్పు చేసింది ఆర్తి. కోపం మా పల్లవి మీద. ఆర్తికి దాన్ని భరించడం తప్ప వేరే మార్గం లేదు. పల్లవి రాహుల్ని పెళ్లి చేసుకున్నంత కాలం ఆమె పల్లవిని ఏమీ చేయలేదు. కానీ దాని అర్థం ఇతరులు కూడా ఏమీ చేయలేరని కాదు. ఆర్తి కళ్ళల్లో ఒక దుష్టమైన మెరుపు మెరిసింది. ఆమె పల్లవి మీద పగ పెంచుకుంది. ఇప్పుడు పల్లవితో లెక్కలు సరిచేసే సమయం వచ్చింది. ఆర్తి మాటలు విని పల్లవి కనుబొమ్మలు ముడిపడ్డాయి. కానీ ఆమె ఎదురు చెప్పాలన్న కోరికను అణుచుకుంది. ఈ రోజు సుజాత గారి పుట్టింటి వారికి ఒక పెద్ద రోజు, మంచి రోజు. గొడవ చేసి దాన్ని పాడు చేయటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఆమె ఆర్తిని తప్పించుకుని మరో దారిలో వెళ్లాలని డిసైడ్ అయ్యింది. అయితే ఆర్తి ఆమె దారికి అడ్డుగా నిలిచింది. స్పష్టంగా ఆర్తి పల్లవిని అంత తేలిగ్గా వదిలే ఉద్దేశంతో అయితే లేదు. అప్పుడు ఆర్తి ఇలా అంది, నాకు నిజం తెలియదనుకోకు. నువ్వు రాహుల్ని వలలో వేసుకున్నావు. అందుకే అతను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ అతను నిన్ను అస్సలు ప్రేమించడు. అతని గుండె కావ్యకు మాత్రమే సొంతం. బలవంతపు ప్రేమ నిలవదు. నీకు ఇంకా సిగ్గు, శవం ఏమైనా మిగిలి ఉంటే రాహుల్కి వీలైనంత తొందరగా విడాకులు ఇచ్చేసేయ్. అతన్ని, కావ్యను శుభం కార్డుతో ముగించి నువ్వు. పల్లవి ఆర్తితో వాదించాలి అనుకోలేదు. కానీ తన అర్థం ఆర్తి తనను అవమానిస్తూ ఉంటే ఊరుకుంటుందని అయితే కాదు. ఆమె మెల్లగా నవ్వి, నేనెందుకు అలా చేయాలి? ఈ పెళ్లి కోసం నేను ఎన్నో చేశాను. నేను సంతోషంగా ఉన్నంత వరకు అదంతా విలువైనదే అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అంది. గత 2 ఏళ్లుగా పల్లవి నిజంగానే ఎంతో ఆనందంగా గడిపింది. రాహుల్ సున్నితత్వం వెనుక ఉన్న నిజం తెలిసినప్పుడే అన్ని విషయాలు మారిపోయాయి. పల్లవి మాటలు ఆర్తికి పిచ్చెక్కించాయి. ఆర్తి పల్లవి ముక్కు వైపుకు వేలు చూపిస్తూ అరిచింది, నువ్వు సిగ్గులేని దానివి. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కావ్య గాలి గోటు కూడా సరిపోవు. అవునా అని పల్లవి నిర్లక్ష్యంగా వెటకారంగా నవ్వింది.
మరి రాహుల్ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదైతే? నువ్వు, నీకెంత ధైర్యం? ఆర్తి కోపంతో ఊగిపోతూ పల్లవిని ఇంకా తిట్టాలి అనుకుంది. అకస్మాత్తుగా మీద చూసి తన ఆలోచన మార్చుకుంది. ఆమె వెటకారంగా నవ్వి, నీ కళ్ళతో నువ్వే చూడు, అప్పుడు చెప్పిదంతా ఇంకా విలువైనదా కాదా అని అంది. మరి చూద్దాం కావ్య వచ్చిందేమో నెక్స్ట్ ఎపిసోడ్ లో.